అలవాయింట్ అందరికీ రీసెంట్గా వైసీపీ పార్టీ హైకోర్టులో ఒక అత్యవసరమైన పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ దేని కొరకు అంటే మనందరికీ తెలుసు రేపు పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా వైసీపీకి పట్టున్న 3 గ్రామాలని పోలింగ్ బూతులు మార్పులు చేయాలన్నమాట. ప్రస్తుతం ఉన్న గ్రామాల్లో గ్రామస్తులు వాళ్ళ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోకుండా పక్కనున్న గ్రామాల్లోకి వెళ్ళాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే చాలామంది ముసలి వాళ్ళు కానీ ఇంకొంతమంది అంటే గొడవలు అయితే తమ ప్రాణాలకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి చాలామంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండిపోతారనమాట. దీనివల్ల ఏంటంటే వైసీపీ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుంది. ఎప్పటి నుంచో సొంత గ్రామంలో ఉన్న ఓటు ఇప్పుడు పక్క గ్రామాలకి వెళ్ళి ఓటు వేయాలంటే చాలామంది వెనకాడతారు. అక్కడ పరిస్థితులు అసలే ఫ్యాక్షన్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఇలాంటి సందర్భంలో వైసీపీకి నష్టం జరుగుతుందని చెప్పేసి వైసీపీ పార్టీ భావించి రీసెంట్గా హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. ఎలా అయినా ఎన్నికల కమిషన్కి ఏదైతే గతంలో ఉండగా యథావిధిగా వాళ్ళ ఊర్లలోనే వాళ్ళ ఓట్ల హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి చూడాలి ఈ యొక్క అత్యవసర పిటిషన్ని మరి హైకోర్టు విచారణకు తీసుకున్నా కానీ మరి ఎప్పటిలాగే యథావిధిగా ఎన్నికలు జరిగేందుకు ఆదేశాలు జారీ చేస్తుందా అనేది మనం చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఈ జంబ్లింగ్ వల్ల చాలామంది భయపడుతున్నారు అనమాట. ముసలి వాళ్ళు కానీ అసలు ఫ్యాక్షన్కి సంబంధించిన ఏరియాలు అవన్నీ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే ప్లేస్లకు ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు గొడవలు ఇబ్బందులు ఇవన్నీ సృష్టించి వైసీపీని ఓడగట్టాలని చెప్పేసి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. కాబట్టి దీనివల్ల వైసీపీకి ఓటింగ్ తగ్గిస్తుందని చెప్పేసి భావించిన వైసీపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. చూడాలి మరి దీని మీద హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.